ఇప్పుడు అంత పెద్ద నిందని భరించే పరిస్థితిలో మన కుటుంబం లేదు. నువ్వెన్ని చెప్పినా ప్రేమని దాటి ఆలోచించలేకపోతున్నానన్నయ్య. నా ప్రేమని చంపుకొని నేను బ్రతకలేను. ఎందుకంటే నేను దేవుణ్ణి కాదన్నయ్య, మనిషిని. ఎంత గొప్ప బాధ్యతలున్నా ఈవెన్ ఐ హ్యావ్ మై ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. వాటినన్నిటినీ వదిలేసి ఎలా బ్రతకమంటావు? ఏంటో నా జీవితం, ఏదేదో జరుగుతుందని కలల కంటే క్షమించండి బావగారు, తప్పంతా నాదే. నువ్వేం చేసావు వైదేహి? లేదు బావగారు, తప్పంతా నాదే. పెళ్ళైపోయింది కదా, మర్చిపోతారనుకున్నాను. కానీ నేను కళ్ళెదురుగా ఉంటే ఇంకా ఆశలు పెంచుకుంటారని ఊహించలేకపోయాను. నాకు మొత్తం తెలుసు వైదేహి, నీ తప్పేం లేదు. నిజం చెప్పాలంటే జరిగిన దాంట్లో మీ ఇద్దరి తప్పు లేదు. నిజం కావచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్న దానికి బాధ్యురాల్ని నేనే కదా.
మావయ్య గారి మాటని కాదనలేక వచ్చాను. కాని అసలు ఇలా జరుగుతుందని ఊహించుంటే పుచ్చుండేదాన్ని కాదు. జరిగిందేదో జరిగిపోయింది. నా వల్ల ఇంకెలాంటి పొరపాటు జరగదు. ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు ఆయనకి కనిపించను. ఇప్పుడు నువ్వు వెళ్తే వాడింకా పిచ్చోడైపోతాడు వైదేహి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావే అనుకో, నిన్ను ప్రేమించడం మానేస్తాడా? నీ గురించి ఆలోచించడం మానేస్తాడా? ఏది మారదు వైదేహి. నువ్వు వెళ్ళడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. మరిప్పుడేం చెయ్యాలి? ఆయన అలా నా కోసం ఆలోచిస్తూ బాధపడుతుంటే చూడడం నా వల్ల కావడం లేదు. అందుకని వెళ్ళిపోతే బాధపడ్డం మానేస్తాడా? నువ్వు వెళ్తే వాడి బాధ చూడకుండా నువ్వు తప్పించుకుంటావేమో, కానీ ఆ బాధని తప్పించలేం. పైగా ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే అందరూ కంగారు పడతారు. వాడు నీకోసం పిచ్చివాళ్లా తిరుగుతాడు. ఇంట్లో అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. అనుమానించేవాళ్ళు కొందరు, అపార్థం చేసుకునేవాళ్ళు కొందరు. మన రెండు కుటుంబాల్లో ఎవరూ ప్రశాంతంగా ఉండరు. అయితే మరేం చేయాలి? నాకేం చేయాలో అర్థం కావట్లేదు బావగారు. ఇంకొన్నాళ్ళు నువ్వు ఇక్కడే ఉండాలి. అప్పుడు ఆయన నన్ను అస్సలు మర్చిపోరు బావగారు. నా కోసం ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. ఆలోచిస్తాడు, కానీ నీ మాట వింటాడు. కొద్ది రోజులు ఇక్కడే ఉండి వాడితో మాట్లాడు. నీ మీదున్న ఇష్టాన్ని తగ్గించేలా చెయ్యి. నీ గురించి ఆలోచించడం మానేలా చెయ్యి. మీ ప్రేమని స్నేహంగా మార్చడానికి ప్రయత్నించు. అదొక్కటే పరిష్కారం. ఆయన నా మాట వింటారా? ఇప్పుడు వాడి లోకంలో ఎవరి మాటైనా వింటాడా అంటే అది నీ మాట మాత్రమే. నువ్వు మాత్రమే వాణ్ణి మార్చగలవు. దయచేసి వెళ్ళొద్దు వైదేహి. ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి. ఏతో కొంచెం మాట్లాడాలి. నువ్వు ఎప్పుడెప్పుడు మాట్లాడతావని ఆశగా ఎదురు చూసేవాణ్ణి. మొదటిసారి నువ్వు ఏం మాట్లాడతావో అని భయమేస్తుంది. అయితే నేను ధైర్యంగా మాట్లాడొచ్చు. వినాలన్న ఆలోచన ఉన్నవారే ఏం వినాల్సి వస్తుందోనని భయపడతారు.
అలాగని నేను చెప్పేది కొత్త విషయమూ కాదు, మీకు తెలియనిది కాదు. మీకు ఎంత బాధగా ఉన్నా, కష్టంగా ఉన్నా కుటుంబం సంతోషం ముఖ్యం. మరి నా సంతోషం సంగతేంటి? నా ప్రేమ, కోరికలు, ఇష్టాలు ఇవన్నీ ఏం ఆలోచించవా? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలననుకున్నావు? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించావా? తప్పు చేశాను. ఇన్నాళ్ళు ఈ విషయం గురించి మౌనంగా ఉండి తప్పు చేశాను. మొదట్లో ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉండిపోయాను. తర్వాత నువ్వు మారతావన్న నమ్మకంతో ఉండిపోయాను. కానీ అవేవీ జరగవని తేలిపోయింది. ఇంక నా వల్ల కాదు. ఇంట్లో అందరికీ నిజం చెప్పేస్తాను. చెప్పేస్తారా? సరే అయితే చెప్పేయండి. చూస్తారేంటి? మళ్ళీ మీరొక్కరే చెప్తే నమ్ముతారో లేదో. నేను వస్తా, ఇద్దరం కలిసి చెప్తాం. మనం ప్రేమించుకున్నది నిజమే కదా, చెప్పేద్దాం. విని విని మీరింత విసిగిపోయారో, చెప్పి చెప్పి నేను అంతే విసిగిపోయాను. అందుకే నేను మీ దారిలోకి వచ్చేశాను. మనకెవ్వరి సంతోషమూ అనవసరం, మన సంతోషం మనకి ముఖ్యం, అంతే. మా అమ్మా నాన్నలు బాధపడతారా? బాధపడివ్వండి. అత్తయ్య బామ్మలు ఏడుస్తారా? ఏడవనివ్వండి. నా చెల్లెలి జీవితం నాశనమైపోతుందా? అయిపోనివ్వండి. ఈ ఇంటి పరువు ప్రతిష్టలు మంట కలిసిపోతాయా? మాడి మసైపోనివ్వండి. మనకేం సంబంధం లేదు. ఇవన్నీ తలుచుకొని మన ప్రేమని చంపుకొని మనమెందుకు బాధపడాలి? ఏమైనా జరగనివ్వండి, మనకనవసరం. మన ప్రేమే మనకి ముఖ్యం. వైదేహి, అవునండి, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు కదా. మన ప్రేమ గురించి మనం ఆలోచిస్తే జరిగేది ఇదే. ఈ విషయం మీకు తెలుసు. అయినా ప్రేమ ప్రేమ అని తప్పించిపోతున్నారంటే అవన్నీ మీకు అనవసరమనే కదా అర్థం. ఇన్నాళ్ళు నేను అనవసరంగా ఎక్కువ ఆలోచించి బాధపడిపోయాను. ఇప్పుడు నేను మీ దారిలోకి వచ్చేశాను కాబట్టి నాకు అనవసరం. మళ్ళీ నా మనసు మారిపోతుందేమో. ఇప్పుడు వెళ్ళి చెప్పేద్దాం, పదండి. ఏమైంది? ఏమైంది? అలా కూలబడిపోయారు? కాలి కింద భూమి కంపించినట్టయిందా? ఊహే ఇలా కంపింపచేస్తే వాస్తవంగా జరిగితే తట్టుకోగలరా? అసలిలా జరిగితే మనం తట్టుకోగలమా? అసలు ఇవన్నీ జరిగితే మనం కలుసున్నా ఒక్క క్షణమైనా సంతోషంగా ఉండగలమా? ఆలోచించండి. ప్రేమించడం అంటే కుటుంబ సంతోషాన్ని దోచుకునే రాక్షసత్వమా? నేనొక రాక్షసున్నని
చెప్పకనే చెప్పావు వైదేహి. సంతోషాన్ని దోచుకోవడం రాక్షసత్వం. అదే సంతోషం కోసం మన సంతోషాన్ని వదులుకుంటే అది మానవత్వం. అదే ప్రేమతత్వం. ఇప్పుడేంటి? నేనింకా నిన్ను ప్రేమిస్తూ ఉంటే రాక్షసత్వం, మర్చిపోతే మానవత్వం. అంతే కదా? అలా అని కాదు. ఇన్నాళ్ళు నువ్విలా మాట్లాడుతున్నావేంటా అని విసుక్కున్నాను, చిరాకు పడ్డాను. ప్రేమ విలువ తెలీదా అని తిట్టుకున్నాను. కానీ నువ్వు కరెక్ట్ వైదేహి. నువ్వే కరెక్ట్. నీలా నేనెందుకు కుటుంబం గురించి ఆలోచించలేకపోయాను? ఈ క్షణం నుంచి మనం విడిపోతున్నాం వైదేహి. నీ మనసులో నేను, నా మనసులో నువ్వు లేవు. ఇది ఫైనల్. ఈ క్షణం నుంచి మనం ఒకరికొకరు కలవకూడదు, మాట్లాడుకోకూడదు. ఎదురుపడినా ఒకరినొకరు చూసుకోకూడదు. ప్రేమ లేకపోతే బ్రతకలేమా ఏంటి? బ్రతకగలం. పద. పొద్దున్నే లేచి ఫోన్ పట్టుకున్నావేంటి? వీడియో కోసం వెతుకుతున్నావా? ఇంకా అది ఎలా ఉంటుందనుకున్నావు? రాత్రే డిలీట్ చేశా. ఉన్నా అదెవ్వరికి చూపించలేను కదా. మళ్ళీ మీరు బ్లాక్మెయిల్ చేస్తారు కదా. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. వీడియో డిలీట్ చేసినంత మాత్రాన నిజం నిజం కాకుండా పోదు. ఏదో ఒక రోజు అది బయటపడకుండా పోదు. అది బయటపడుతుందో లేదో నీకు అనవసరం. నువ్విక్కడ నోరు వెప్పకుండా ఉంటే మంచిది. అలాగే నేను నోరు విప్పను. కానీ ఈ ఇంట్లో ఎవరికెవరితో ఏ సంబంధాలున్నాయో, ఏ రహస్యాలున్నాయో 2-3 రోజుల్లో ఇంటి గుట్టు మొత్తం బయటపడబోతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి. ఊర్మిళ, వీడియో చూపించొద్దన్నాను కదా అని నీ తెలివితేటలతో విషయం బయటపడేలా చేస్తావేమో. ఎలా తెలిసినా నీ గుట్టు రట్టవుతుంది. సరిపోయింది. అదెలాగూ బయటపడితే మధ్యలో నాకేం సంబంధం? ఎలా తెలిసింది అసలు? ఏంటి
మొత్తం కనుక్కోండి. నాకు 1% సంబంధం ఉందని తెలిసినా మీరు నా గురించి చెప్పడం కాదు, నేనే కట్టుబట్టలతో వెళ్ళిపోతాను. మరి నాకు సంబంధం లేకుండా జరగబోయేదెలా చెప్తున్నానని మీకు డౌట్ వస్తుందేమో. రాత్రి మీరు కిందనే ఉండి పైన నేను వీడియో తీస్తున్న విషయం పసిగట్లేదు. ఇది అంతే, మ్యాజిక్.